సముద్ర గర్భం దాచిన వడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వడపానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానలమెంతో మానవ కళ్యాణం కోసం ప్రణమెట్టిన రక్తం ఎంతో తన రక్త శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానలమెంతో అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించిన కాలాలెప్పుడో పసిపాపలు నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానలమెంతో. నిన్న మన ఎంటైర్ జిల్లాలో కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేము అన్ని హాస్టల్స్ వెరిఫై చేస్తున్నాము, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్తున్నాము. మేము వాళ్ళతో పాటు మధ్యాహ్నం అక్కడ లంచ్ చేస్తున్నాము. అంటే ఏ విధంగా ఉంది తెలవడానికి ఏదో మేము చెప్పిపోతే ఆయన మంచి ఏమంటారు పంచభక్షపరమైన పెట్టాడు. అలా సడన్గా వెళ్తున్నాం. మిడ్ డే మీల్ చెక్ చేయడానికి కూడా మధ్యాహ్నం స్కూల్కి వెళ్తున్నాం. మంచిగా ఉంది. నేను చాలా చోట్ల వెళ్ళింది. ఇప్పుడు ఒక 10 ప్లేస్లలో తిన్నాం. మధ్యాహ్నం భోజనం పిల్లలకి స్కూల్లో పెడతాం కదా, వాళ్ళతో పాటు కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఎక్కడ తిన్నా చెప్పకుండా పోయి మంచిగా ఉంది అంటే పర్లేదు. ఈ మధ్య ఇటీవల కాలంలో మెస్ ఛార్జీలు అంటే కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచింది గవర్నమెంట్. 40%. హాస్టల్లో ఎంతమంది ఫుడ్ ఉంటుందో తెలుసా? 2 కర్రీలు, సాంబార్, మజ్జిగ, డైలీ ఎగ్, సండే చికెన్ మటన్. మీరంతా ఎవరైనా హాస్టల్ ఉన్నారా ఇళ్ళలో ఉంటారా? ఇలా మీ ఇంట్లో డైలీ ఎగ్ తింటురా మీరు? వీక్లీ ట్వైస్ వన్స్. సండే నాడు ఒకరోజు చికెన్ ఉంటుందా? వాళ్ళకి సండే నాడు చికెన్ ఉంటుంది, మధ్యలో ఒకరోజు మటన్ ఉంటుంది, డైలీ ఎగ్ ఉంటుంది. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఫుడ్ అందిస్తుంది గవర్నమెంట్. అందిస్తున్నట్ట కదా? ఎవరు చెప్పండి. ఇదంతా ఓన్లీ డెమోక్రటిక్ వల్ల జరుగుతుంది, డిక్టేటర్ వల్ల జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ అనేవి ఎక్కడ కాపాడబడతాయంటే ఒక ప్రజాస్వామ్య దేశంలోనే మాత్రమే హ్యూమన్ రైట్స్కు అవకాశం ఉంది. హ్యూమన్ రైట్స్ వైలేట్ జరిగితే మనకు కొన్ని ఫోరమ్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిని ఎట్లా మీరు చూస్తున్నారు కదా, చాలా చోట్ల ఒక్కరు ఉద్యమం స్టార్ట్ చేస్తారు. నిన్న రీసెంట్గా సిరియా యుద్ధం కూడా ఎక్కడ ప్రతిపక్ష పార్టీ తీసేసుకున్న దాంట్లో ఒక 14 years అమ్మాయి తిరగబడ్డది. ఎవరి మీద? అధ్యక్షుడి మీద. అసద్ దించేసి ఎవరు ఎక్కారు? అయిపోయింది. మిలిటరీ వశపరుచుకుంది. అసద్ కూడా స్టార్టింగ్లో మంచి డెమోక్రటిక్ రూలింగే చేసిండు. చిన్న కొన్ని రోజుల తర్వాత కింగ్ అయిపోయింది. కింగ్ అయిపోతే ఏమైంది? అహం పెరిగిపోతుంది. నేనే సర్వాంతర్యాన్ని అనుకుంటాడు.
ఇంకెవ్వరు కూడా నన్ను క్వశ్చన్ చేయొద్దు, నాకు ఎదురుపడద్దు. నేను ఏం చెప్తా చేయాలి. నేను ఏది చేస్తే జస్ట్ ఇట్లా మాట వస్తే అది శాసనం. నా మాటే శాసనం అని సినిమా డైలాగ్ ఉంటాయి కదా, అవి రియల్గా కూడా అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు తిరుగుబాటు వస్తుంది. అవన్నీ ఇక్కడ లేవు మన దగ్గర. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన దగ్గర మానవ హక్కులు కాపాడబడుతుంది. మానవ హక్కుల ఉల్లంఘనలు వెరీ రేర్. జరిగినా వాటిని ప్రశ్నిస్తున్నారు, కొట్లాడుతున్నారు. ఐదర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, లేదంటే న్యాయస్థానాల ద్వారా, లేదంటే అపోజిషన్ ద్వారా. ఈ అడగడం వల్ల అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ కావు. ఎక్కడో వచ్చాడో కొన్ని సందర్భాలు జరుగుతాయి. జరిగిన కానీ వాటి నుంచి ఇమ్మీడియట్గా రిలీఫ్ దొరుకుతుంది ఓన్లీ ప్రజాస్వామ్య దేశాలు. ఆదేశింది ఆమె ముందు తాగి రోడ్డు మీద అండి, ఈ టైంలో ఎండ ఉంది, నడి రోడ్డు మీద పడుతుంది, చిన్న పాప ఉంది. అసలు ఆ సీన్ చూస్తుంటే ఆమెని డిఅడిక్షన్ సెంటర్కి పంపి కట్టేసి తాగుడు బంద్ చేయాలి. వచ్చిన బాలరక్ష పొలం కూడా వచ్చింది. మేము ఆ బండి ఎక్కించి ఫస్ట్ హెల్త్ బాగాలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలని చెప్పిన, కానీ ఆమె డ్రింక్ చేసింది. లైట్ తీసుకుంటుంది, ఎవరు లెక్క చేయాలి. నువ్వెవరు ఇందాక చెప్పిన లోపలి మనిషి దేశగురం మీరు ఏం భయపడుతున్నా అని చెప్పారు కదా. అది మనకున్నటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగదు. జరిగితే ప్రశ్నించడానికి పత్రికలు ఉంటాయి, ముందుకు వెళ్ళొచ్చు మనము. తర్వాత అపోజిషన్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఎక్కడైతే డిక్టేటర్స్ కింగ్డమ్స్ ఉన్న కూడా ఇంకా అపోజిషన్ లీడర్ ఉండడు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఆటోమేటిక్గా పక్క అవునా పార్లమెంట్ ఎవరు అపోజిషన్ లీడర్? పార్లమెంట్ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ సార్ చెప్పారు. ఉమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్, డిజేబుల్, ఇది డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఉమెన్ రైట్స్లో మనం చూసుకోవాల్సింది ఉమెన్ ప్రజలకు రైట్స్ కల్పించడం. మనకు ఆర్టికల్ 14 ప్రకారం దాంట్లో అందరికీ సమాన హక్కులను. సో సమాన హక్కులు ఉన్నాయా? సపోజ్ వనరబుల్ సెక్షన్, చిల్డ్రన్ ఉన్నారు, చిన్నగా ఉంటారు కదా, వాళ్ళు కొట్టినా ఏమనలేదు. సో ఉమెన్ ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఈక్వాలిటీ లేదు ఇంట్లో కూడా. కొంచెం మగపిల్లాడికి అంటే ఇప్పుడు మారింది బాగా, ఆడపిల్లలు ఎక్కువ మగపిల్లలు కొడుతున్నారు. అయిపోయింది కార్యక్రమం. సో వాళ్ళే శ్రద్ధగా చదువుకుంటున్నారు, వాళ్ళే పోషిస్తున్నారు. లాస్ట్ సార్ చెప్పిన కేసెస్లో వాడు వదిలిపోతే వీళ్ళు తీసుకెళ్ళి తల్లిదండ్రులను చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వనరబుల్ సెక్షన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో ఇంకా ఉమ్మని అట్లనే చూస్తారు. పిల్లలు ఏజ్ గర్ల్స్ 14 ఏళ్ళ తర్వాత మహిళలు కూడా సేమ్, వాళ్ళ మీద కూడా ఇప్పటికీ ఎన్నో డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇవన్నీ జరుగుతుంది. తర్వాత ఓల్డ్ ఏజ్ సార్ చెప్తున్నారు. ఓల్డ్ ఏజ్లో కూడా తల్లిదండ్రులు ఆస్తులు లాక్కొని బయట పంపించేసి వాళ్ళు. తర్వాత ఇంకా ఆస్తులు అన్నదమ్ములు ఉన్నప్పటికీ కాలు చేయి ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉందనుకో, ఆయన కూడా నీకెందుకు ఆస్తి ఎందుకు ఇట్లాంటివి ఉంటాయి. ఈ సెక్షన్ని చూసేది మొత్తం మా డిపార్ట్మెంట్ అయినట్టు నాకు సంతోషం. డిపార్ట్మెంట్ ఏదైతే అవసరం మిగతా ఇవన్నీ ఇచ్చేసి ఇంకే సెక్షన్ జస్ట్ బాయ్స్ కొంచెం ఏజ్ వాళ్ళకి మిగతా వాళ్ళు తప్ప మిగతా అందరూ వచ్చారు. చిల్డ్రన్ వచ్చారు, ఏజ్ గర్ల్స్ అంటే 14-18 ఏళ్ళ వరకు గర్ల్స్ని, తర్వాత ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఉమెన్ అందరినీ చనిపోయేవారు ఓల్డేజ్, చనిపోయేవారు చూసేది ఓల్డేజ్. అట్లాగే డిజేబుల్, సీనియర్ సిటిజన్ వాళ్ళందరినీ కూడా చూస్తారు. సో వీళ్ళందరికీ థ్రెట్ ఉంది, వీళ్ళందరికీ హక్కులు పొందే దాంట్లో వాళ్ళ కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం దీన్ని రకరకాల యాక్ట్స్ పెట్టింది, రకరకాల ఫోన్ నెంబర్స్ చెప్పారు కదా సార్, ఇవన్నీ ఎందుకు పెట్టారు? జరుగుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్ అలర్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ అడగడానికి పెట్టారు. నేను సార్ చెప్పినట్టుగా అన్నీ వినియోగించుకోవాలి. పిల్లల కోసమే ఏమున్నాయి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో అన్నీ వినియోగించుకొని ఎక్కడ ఏ సంఘటన మీరే కాదు, మీ ముందు
కళ్ళ ముందు ఎక్కడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, మహిళలకు, చిన్నపిల్లలకు, ఓల్డేజ్, ఫిజికల్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అది గవర్నమెంట్కి, కలెక్టర్కి, డిపార్ట్మెంట్కి చెప్పినట్లయితే వాళ్ళని మనం సాధ్యమైనంత వరకు మనం సేవ్ చేయడం, వాళ్ళకు ఆశ్రయం కలిగించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పటికే చాలాసేపు నుంచి ఉన్నట్టు బోర్ ఫ్రీ చూడొచ్చు. మన యాదాద్రి భువనగిరి జిల్లాకి కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారు కృష్ణారెడ్డి గారు. ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ మేజిస్ట్రేట్. ఇప్పుడు మన కొడాలి వెంకటరెడ్డి గారు, ఎస్ఏ లక్ష్మణ ప్రిన్సిపల్ మణిపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పిన విషయాలను ఈ ఆర్డీఓ గారి దగ్గర 101% పరిష్కారం అవుతుంది. ఎటువంటి సమస్య భూ సమస్యనే కానీ మీరు చదువుకున్న ఇక్కడ బంగారం, ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు మీరు చదువు ఇక్కడ ఆటంకం కలిగినది బంగారం కలిగిన ఆర్డీఓ గారు స్పెషల్ దరఖాస్తు సీనియర్ సిటిజన్స్ అని ఇంకో మాట అన్నారు వెంకటరెడ్డి గారు. ఆ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ హక్కులు వాళ్ళకు లభించకపోతే ఆర్డీఓ గారి స్పెషల్ ఒక దరఖాస్తు పెడితే వెంబడి యాక్షన్ తీసుకుంటారు ఆర్డీఓ గారు. ఆర్డీఓ అనేది ఒక జడ్జి, మన డివిజన్ కి జడ్జి ఎక్కడ ఉంటారు, కోర్టులో ఉంటారు. ఆ రకంగా డివిజన్ జడ్జి మనకు ఆర్డీఓ గారు. ఈరోజు నేషనల్ హ్యూమన్ డే ముఖ్య అతిథిగా మనకు ఆర్డీఓ గారు రావడం చాలా సంతోషం. నేను చాలాసేపు ఆర్డీఓ గారిని చాలా ప్రజల సమస్య మీదనే, ఎక్కడికి వెళ్ళినా ప్రజల సమస్య మీదనే. కనీసం నేను యాక్చువల్ చెప్పదు, తినడానికి టైం దొరుకుతలేదు, అంత హెవీగా ఉండకుండా ప్రజల సమస్యల కోసం ఇప్పుడు బయలుదేరుతానంటాడు. ఇది ఇంపార్టెంట్, వేరే ఇస్తున్నారు ఇది ఇట్లా ఇంపార్టెంట్. నేను చెప్పిన సార్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మానవ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది నాకు ఇంపార్టెంట్ ఏంటంటే విద్యార్థులకు సన్మానం చేస్తున్నాము, యూనివర్సిటీ కాలేజ్ టాపర్స్ సత్కరిస్తున్నాము. ఇది ఇట్లా ఇంపార్టెంటే, ఎప్పటి నేటి బాలలు రేపటి పౌరులు అన్నట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. భవిష్యత్తులో చాలా ఎదగాల, ఇటువంటి విషయాలను ముందుంటా అని చెప్పేసి మనకు చాలా విలువైన టైం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. పరిచయం చేసుకుంటాను. నా పేరు ఎండి ఇంతియాజ్ అహ్మద్. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడిని నేను. అలాగే స్టాఫ్ రిపోర్టర్ నేను ప్రజాజ్యోతి డైలీ దినపత్రిక. నా ఇంత చిన్న వయసులో 17 మండలాలకు నేను హెడ్. నేను స్టాఫ్ అంటే తెలుసా మీ అందరికీ, స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను. ఎక్కడ ఏ సమస్య జరిగినా నాకు ఫోన్ వస్తుంది, వెంటనే స్పందిస్తాను. నా ఈ చిన్నతనంలోనే నాకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయినది. నేను మహిళలకు సంబంధించిన కేసులు కానీ 498 తెలుసామా, వెళ్ళిపోయిన తర్వాత విడాకులకు సంబంధించిన సమస్య మ్యాక్సిమం 90% ఆడవాళ్ళని ఇంతవరకు పని రేట్లో విడదీయలేదు. చాలా కేసెస్ చేస్తాను, ప్రతి ఒక్కరిని కలిపినాను. మీ వెంట పడడం, మిమ్మల్ని టార్చర్ చేయడం, మీ ఫేస్బుక్ ఐడీలలో, మీ స్నాప్చాట్లలో మీకు దయచేసి మీ ఫోటోలు అనేవి మీరు పెట్టకండి. ఆ ఫోటోలను బేస్ చేసుకుని దానికి క్రోడీకరించి అదంతా మీకు తెలుసు, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన భువనగిరి పట్టణానికి చెందిన ఒక అమ్మాయి మొన్న రీసెంట్ కిసాన్ నగర్ చెందిన ఎస్, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమె సొంతంగా చనిపోలేదు. సొసైటీ కారణం ఎవరు? అబ్బాయి కదా. మళ్ళీ ఎందుకు ఆ అబ్బాయి ఫస్ట్ టైం మీకు చూసినప్పుడు చెప్పు ఉంటుందా, అందరు చెప్పులు వేసుకుంటారా? ఫస్ట్ టైం మీరు ఎక్కడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, తప్పు అనుకోకండి. ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్విరు, మీరు ఇట్లా దాని ప్రతిస్పందన నవ్విరు అని అనుకోండి, ఖచ్చితంగా కూడా మీకు ఫాలో అవుతాడు. మీరు నవ్వడం మానేయండి, ఎవ్వరు వైపు చూడకండి. ఫస్ట్ టైమే మీరు యాక్టివ్గా మీరు వాళ్ళకి ఎదురు తిరిగితే మళ్ళీ లైఫ్లో మీరు వచ్చేదాకా మీ జోలికి అతను రాడు. ఈ సమాజంలో చాలా చాలా జరుగుతున్నాయి ఇటువంటి సమస్యలు. ఎక్కడ ఏ సమస్య జరిగి నిర్భయంగా ఫస్ట్ మీ తల్లిదండ్రులకు తెలియజేయండి. మీ ఫోటోస్ కానీ మీ ఇటువంటి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అవి స్నాప్చాట్లో కానీ మీరు ఇన్స్టాగ్రామ్ ఐడీలో కానీ ప్రతి ఒక్కరికి ఐడీస్ ఉంటాయి. అక్కడ ఎక్కడ ఇట్లా అప్లోడ్ చేయకండి. దాన్ని బేస్ చేసి మనం బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ సమాజం అటువంటిది. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను. నా ఈ చిన్నతనంలో నాకు చాలా సమస్యలు వస్తుంటాయి. నేను ప్రతిదీ బేస్ చేసుకుంటా పోతాను. నాకేదైనా సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, పోలీస్ కంప్లైంట్ చేస్తాను, మండపతిలో కాల్ చేపిస్తాను. ఏదైనా వేరే ఇష్యూస్ ఉంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తాను. దానికంటే ముందు ఎంఆర్ఓ గారు ఉంటారు. ఈ మన సమాజంలో ఇదంతా మనం తెలుసుకోవాలి. భేదా లేకుండా మన యొక్క రైట్ని పొందడానికి మన హక్కుల్ని అంటే కొంతమంది మన హక్కుల్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, రాజకీయం కానీ ఏదో లేకపోతే కొంతమంది కులం పరంగా మన యొక్క హక్కుల్ని అంచవేస్తుంది. అటువంటి ఆ హక్కులు మన హక్కులు అంటే వాటికి ఎటువంటి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే 1948లో డిసెంబర్ 10వ తారీఖు నాడు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఒకటి ప్రకటించింది. అప్పటి నుంచి అంటే మనకి ప్రతి ఒక్క మానవునికి ప్రాథమిక హక్కులు అనేవి
వాళ్ళు పొందగలిగేటట్టు ఉండాలనే ఉద్దేశంతో చేసి మనకేమైనా మన హక్కులకి ప్రాథమిక హక్కులకి ఏమైనా భంగం జరిగినా వాటిని మనం ఫిర్యాదు చేసుకునే ఒక అవకాశాన్ని కూడా కల్పించింది. మన దేశంలో మాత్రం 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టం అని దాన్ని కల్పించింది. దాని ప్రకారం 1994లో పరిరక్షణ చట్టం 94 రూపొందించి అప్పటి నుంచి మనకి మన యొక్క మనకు ఒకటి మన హక్కులకు భంగం కలగకుండా కాపాడుతూ ఉంటుంటారు. ప్రతి ఒక్కరికైతే మనం ఇప్పుడు మనం చదువుకుంటాం అనేది మన హక్కే కదా, రైట్ అయితే. ఇంకా లేకపోతే వేరే ఏదైనా పనిచేసే దగ్గర కానీ వేరే దగ్గర మన యొక్క హక్కులు భంగం కలగద్దు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈసారి 2024లో ఒక థీమ్ పెట్టుకుంది, మా హక్కులు మన భవిష్యత్తు అని. మా హక్కులు మన భవిష్యత్తు, మా హక్కులని మనం పరిరక్షించుకుంటేనే భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక 2024లో ఒక టీం ప్రకటించుకొని దాన్ని చేస్తున్నారు. మీకు ఏమైనా భంగం జరిగినా కూడా మనకు అందరికీ కూడా హ్యూమన్ రైట్స్ ప్లస్ ఇబ్బంది ఉన్నాయి, కమిషన్ చైర్మన్ కమిషన్ కింద ఇలాంటి వాటిలో మీరు ఫిర్యాదు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ యొక్క ఏదైనా భంగం కలిగినా కూడా ఏదైనా చేసినా కూడా చేసుకోవచ్చు. ఇటువంటి మన హక్కులు కాపాడుకోవడం కోసం ఈ ప్రత్యేకంగా ఇది ఒక దినాన్ని పురస్కరించుకొని దాన్ని జరుపుకుంటుంటాం. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కానీ చదువు నిర్లక్ష్యం చేసి మరి మీ హక్కులను భంగం కలిగించుకుంటా ఉన్నారు. మీ హక్కులకు ఎలాంటి భంగం కలిగినా మేము మీకు అండగా ఉంటాము, మీ రైట్స్ ఉంటాయి. మీకు చిన్న సమయంలో పెళ్లి చేస్తే మీ మమ్మీతోటి డాడీతో మీరు కొట్టాలండి, నేను చదువుకుంటా, నేను ఉద్యోగం చేస్తా, నా చదువు అయిపోయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను. కానీ ఇంకా చాలామంది పిల్లలు కూడా చిన్న చిన్న ఏజ్లోనే మేము ప్రేమ అనుకుంటూ వెళ్తూ ఉంటాం. అది కూడా చాలా ప్రమాదకరం. మిమ్మల్ని చాలామంది ప్రపోజ్ చేస్తారు, చేసినప్పుడు మీరు ఎప్పుడే చెప్పాలి, ఇప్పుడు కాదు ఒక 25 సంవత్సరాల తర్వాత రా, దాదాపు 15 ఉంటుంది అనుకోండి, ఇంకో 10 years తర్వాత రండి చూద్దాం, అప్పుడు ఆలోచిద్దామని. ఎందుకంటే అప్పటి వరకు మీరు చదువు అయిపోతుంది, ఉద్యోగం చేసుకుంటారు, అప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవద్దని ఎవరు అంటలేదు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ముందు ఏంటంటే మన ధర్మం ఏంటి, చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక ఉత్తమ పౌరులుగా ఎదగాలి, తర్వాత పెళ్లి. అందుకోసమే ఈ మానవ హక్కులను మరి చాలా మంది పెద్దలు మనకు అనేక మంది వాటిని కాపాడారు. మనకి మీ అందరూ తెలుసు, మోహన్ దాస్ కరమ్చంద్ గారిని మన దేశానికి స్వాతంత్రం చేశాడు. ఆయన లండన్లో బారిస్టర్ చదువు కోసం పోయినప్పుడు ఒకసారి ఆయన ట్రైన్ ఎక్కితే ట్రైన్లకి వెళ్ళి నెట్టేసినాడు. ఎందుకో తెలుసా, నల్ల జాతీయుడు అని. అంటే నల్లగా ఉన్న వాళ్ళు, మన భారతీయులందరూ బ్లాక్గా ఉంటాం, కానీ అమెరికన్స్ అక్కడ ఉన్న లండన్లో ఉన్న వాళ్ళందరూ వైట్గా ఉంటారు. అంటే అప్పుడు వివక్ష ఉండేది, అది ఒకప్పుడు. మనం ఇప్పుడు లేదు అంత పరిస్థితి. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు, ఆయన చదువు చెప్తా ఉంటే సార్లు అగ్రకులాల పిల్లల మాత్రమే బెల్ల కూర్చునేది. ఆయన గోడ పక్కన అటు కూర్చొని చదువు చెప్పేటుంటే అవన్నీ రాసుకొని వినుకుంటా ఆయన చదువుకునేది. మరి మీకు ఆ రకం ఉందా? మరి ఆ రకమైనటువంటి సౌకర్యాలు లేవు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచి రూమ్స్ ఉన్నాయి. మేము చదువుకుంటే కూడా చెట్ల కింద చదువుకున్నాం. చెట్ల కింద మన క్లాసులు కూడా సరిపోకపోయింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మీకు బిల్డింగ్, ఒక ఫ్యాను, కరెంటు, ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. కానీ మీరు చదువును నెగ్లెక్ట్ చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. అందుకోసమే మీ హక్కులకు భంగం కలిగితే తప్పనిసరిగా మీరు రక్షించుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలు అయితే 100 నెంబర్కు 1098 నెంబర్కు ఫోన్ చేయొచ్చు. చాలా విషయాలు తెలియాలి. ఇప్పుడు జీవించే హక్కు ఒకటి ఉన్నది, తర్వాత పరిసరాలను పరిరక్షించే హక్కు, విధి కూడా ఉండాలి. పరిసరాలు మన చుట్టూ మనం లేచినప్పటి సంది కాలేజీ నుంచి ఇంటికి వెళ్తే చాలా సంఘటనలు జరుగుతుంటాయి, మనం చూస్తాం. అవన్నీ కొన్ని విధులు మనకి ఎందుకు లేవు, మనం ఏదైనా మనం ఎవరైనా చూసుకుంటారని కాదు. మీ పరిసరాల్లో మీ చుట్టూ జరిగే ఏ సంఘటన అయినా సరే మీరు పై అధికారులకు తెలియజేయాలి. చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు డ్రగ్స్ అని అన్నారు, యూత్ డ్రగ్స్ వైపు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఎక్కడైనా మీకు ఆ విషయం తెలిస్తే మీరు పోలీసు వాళ్ళకి కానీ మీకు తెలిసిన పెద్దలకు కానీ చెప్పాలి. ఇప్పుడే మనకి ఎందుకు లేదని కాదు అక్కడ, ఎందుకంటే అది చెడు సంఘటన, సమాజంలో చెడు జరుగుతుంది. కాబట్టి చెడును మనం చూసి సహించబడదు. మీ పాత్ర అది, మీ విధి అది. మన హక్కుల గురించి ఏ విధంగా తెలుసుకుంటాం, విధుల గురించి కూడా మనకు తెలుసు. మన ఒక యాక్సిడెంట్ అయితే మనం వచ్చినప్పుడు దాని గురించి సరైన సమాచారం పక్కన ఉండే వాళ్ళకు 108 కానీ పోలీసు వాళ్ళకి కానీ ఇంకెవరికైనా మనము ఇమ్మీడియట్గా మనం స్పందించాలి, వాళ్ళకి తెలియజేయాలి. ఇది మన యొక్క విధి. మనం ఏ విధంగా మన గురించి ఇప్పుడు వాక్ స్వతంత్రం అని అంటారు.
చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, స్పీచ్లు ఇస్తుంటారు, విమర్శిస్తుంటారు. విమర్శించేటప్పుడు మనం ఎంతవరకు విమర్శిస్తున్నాం, మన ఏ స్థాయిలో ఉన్నది కూడా చూడాలి. రాజకీయ విమర్శలు వేరే ఉంటాయి, రకరకాల విమర్శలు ఉంటాయి. మనం మాట్లాడే హక్కు మన దగ్గర ఎంత అవుతుందో మనం చేసే పని కూడా అంతే ఉండాలి. సో చాలా రకాలుగా ఉంటాయి హక్కులు, విధులు అనేది. సో లేదా ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా నిరుపయోగం చేస్తున్నారు. చాలా రకాలుగా లాస్ అని. కానీ మనకు గూగుల్ సెర్చ్ చేయండి, మీకు సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా సెర్చ్ చేయండి, హ్యూమన్ రైట్స్ కొట్టండి, చాలా వస్తాయి అందులో సంఘటనలు. మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, మీరు నేర్చుకోవచ్చు. కానీ అది మనం సెర్చ్ చేయం. మనం సెర్చ్ చేయాల్సిన వేరే సైట్స్ చాలా ఉంటాయి. కానీ అవన్నీ అంటే మీకు ఉన్న టైంలో దాదాపుగా 60% టైంను వేస్ట్గా ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్ల ద్వారానే ఉపయోగిస్తారు. కానీ మనం చదువుకుంటున్నా మన సబ్జెక్ట్ సంబంధించి ఎవరైనా ఇందులో సెర్చ్ చేస్తారా, ఎంతవరకు మీరు చూస్తారని మీరు ఆ క్వశ్చన్ వేసుకోండి. మీ సబ్జెక్ట్ సంబంధించి ఎంతవరకు ఇందులో సంస్కృతి కాలేజ్. అండ్ ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. అంటే మన హక్కులను మనం ఎలా వినియోగించుకోవాలి అండ్ మన హక్కుల కోసం సార్ వాళ్ళు కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినారు. అండ్ నేను ఒకటే దాని గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి హక్కులు చాలా ఉన్నాయి, అందులో చదువుకోవాలి అన్న హక్కు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, చదువుకోని వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా నార్మల్గా పనిచేసే వాళ్ళని పిలిచినాం అనుకోండి, రెస్పెక్ట్ లేకుండా పిలుస్తుంది. అది బాగా చదువుకొని వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుంది, కానీ వాళ్ళని పిలిచినప్పుడు రండి సార్, మీరు సార్ అని మాట్లాడతాం. అంటే అక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే చదువుకోవడానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, కానీ చదువుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. డబ్బుతో ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు. చదువు అనేది మనకు రెస్పెక్ట్ని తెచ్చిపెడుతుంది అని నేను నమ్ముతా చాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు మాట్లాడే హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రశ్నించినప్పుడే మనకు సమాధానం దొరుకుతుంది ఎప్పుడైనా సరే. కానీ మన మాటని మనకి ఎవరి దగ్గర అయితే మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళ ముందు మన మాటను పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ మన మాటని మనం ముందు పెడితేనే దాని సొల్యూషన్ అనేది మనకు వస్తుంది ఎప్పుడైనా. అది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. అంటే కాలేజ్లో అయినా సరే ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్లాస్ టాపర్ ఎవరు లేకపోతే క్లాస్ సిఆర్ ఎవరు మన ముందు వాళ్ళని నెట్టుతారు. కానీ క్లాస్ సిఆర్ ఎందుకు చెప్పాలి, అది మనం కూడా చెప్పొచ్చు కదా ఇంగ్లీష్. అట్లేం ఉండదు. అది మనం ఎప్పుడైనా సరే కానీ మన రైట్ గురించి మనమే మాట్లాడాలి, దాని గురించి మనమే పోరాడాలని నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నా పెద్దలకు ధన్యవాదాలు చెప్తే మేము చదివిన చదువుకి మా చదువుని గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ మమ్మల్ని చూసి మా జూనియర్స్ అయినా సరే మాతోటి విద్యార్థులైనా సరే ఇన్స్పైర్ అయ్యి ఇలానే ఇంకా ప్రోత్సాహం పొందాలని కోరుతూ నా చిన్న ఉపన్యాసం. October 12, 1993. Okay, National Human Rights. We have to look for our thing, right? And we have this in the lady of life. Our dignity, liberty, and our equalities of all the sections. And we have to know that human rights. They have achieved in my villages. Someone English people understand. Villages people understand. This is someone అంటే cash bills చాలా ఉంటాయి సార్. అంటే పిల్లల కుటుంబం ఉంటారు సార్, క్యాష్ బిల్స్ చాలా ఉంటాయి. నా క్వశ్చన్స్ అప్పుడు నేను చూసినాను. నేను చిన్నప్పటి నుంచి చూసాను సార్. నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. చాలా చూసాను. పెద్దవాళ్ళు హైయర్ స్టడీ ఉంటారు కదా సార్, హెచ్పీ సార్, అదే క్యాష్ చూసి పోలిస్తారు. కానీ నాకు ఒకటి నచ్చదు సార్. మనం ఏడిస్తారు ఒకటి బిడ్డ, మనం అందరం ఒకలాగా ఉండాలి, ఒక దగ్గర ఉండాలి. కాకపోతే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పైన ఏమంటారు, వీళ్ళు ఆ క్యాష్ ఈ క్యాష్ కొంచెం దూరం పెట్టదు అంటారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనకంటే ఒకటి వ్యక్తిత్వం ఉంది, దానికంటే అందరూ ఈక్వాలిటీగా ఉండాలి. ఫస్ట్ నాకు తెలిసింది. నేను సంవత్సరాలు తెలిసింది, కానీ ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటాను. కానీ మనం ఇన్వాల్వ్ అయితే ఏదైనా ఒకటి మన దిక్కు వస్తుంది. కాబట్టి నేను సంవత్సరం నాకు హెల్పింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్క వ్యక్తికి ఏమైనా అయితే నేను చూసిన కాదు నాకు. కాకపోతే ఇక్కడ వచ్చే సంవత్సరం అంటే క్యాష్ ఫీలింగ్ అని చాలా మంది నాకు సంవత్సరాలు ఫేస్ చేశాను నా దృష్టిలో. కాకపోతే ఇప్పటి నుంచి అయినా ఆ క్యాష్ ఫీలింగ్ రాకుండా చాలా ఉంటారు. అంబేద్కర్ అది ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు తన స్కూల్ టీచర్ ఫ్రెండ్స్ అని దూరం పెట్టి కదా, అదే నేను చూసి ఇక్కడ నిజ జీవితంలో నేను చూసేది ఇదే అనిపిస్తుంది సార్. నేను ఎక్కడైతే చూశానో అది నిజంగా అవ్వబడుతుంది. సో క్యాష్ మీద అందరు కంపేర్ చేయకండి, ప్లస్ అందరు సమానమే, అందరూ ఒకే దగ్గర ఉండాలి. థ్యాంక్ యూ సార్.